తెలంగాణ శాసనసభలో భారత రాష్ట్ర సమితి నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అధికార పక్ష కాంగ్రెస్‌లోకి చేరారన్న విషయం అందరికీ తెలిసింది. సో, ఆ చేరిన వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి పార్టీ మారినందుకు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొన్నందుకు అని చెప్పి భారత రాష్ట్ర సమితి తెలంగాణ స్పీకర్‌ని కోరడం. సో, అది దాదాపు ఒక సంవత్సరం నుంచి అది ఆయన దగ్గర పెండింగ్‌లో ఉండటంతో కోర్టులకెళ్ళి త్వరగా ఈ విషయాన్ని తేల్చాలని చెప్పి ఆదేశాలు తీసుకురావడం హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి. దాని తర్వాత ఆయన కొంచెం విచారణ కొంచెం వేగవంతం చేసి వాళ్ళందరి దగ్గర సమాచారం ఎందుకు మారారు, ఏంటి, మారారా లేదా అని ఎంక్వైరీ చేసి తుది తీర్పు రిలీజ్ చేశారు పోయిన వారం. సో, దాని ప్రకారం ఏంటంటే 10 మందిలో 5 ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఏ ఆధారాలు దొరకలేదు అని చెప్పి వాళ్ళని నిర్దోషులుగా, అంటే భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలుగానే పరిగణిస్తూ గెజెట్ రిలీజ్ చేశారనమాట. సో, వాళ్ళు పార్టీ మారలేదు అఫీషియల్‌గా. స్పీకర్ ప్రకారం వాళ్ళు బీఆర్ఎస్ సభ్యులే, వాళ్ళని అనర్హత వేయాల్సిన అవసరం లేదని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో, ఇలాంటి స్టోరీయే మనకి ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరుగుతుంది. అక్కడ శాసన మండలిలో జరుగుతుంది. అక్కడ 52 మంది శాసన మండలి సభ్యుల్లో అధికారం కోల్పోయిన నాటికి వైకాపాకి ఫుల్ మెజారిటీ ఉండడం వల్ల అధికారం కోల్పోయిన తర్వాత శాసన మండలిలో ఇంకా వాళ్ళదే పైచేయి ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందులోంచి ఒక 6 మంది రాజీనామా చేసి పార్టీ మారాలని డిసైడ్ చేసుకొని కొంతమంది రాజీనామా చేసి పార్టీ మారి తెలుగుదేశంలోకి వేరే పార్టీలోకి వెళ్ళారు. కొంతమంది ఎటు లేకుండా రాజీనామాలు చేసి సైలెంట్ అయిపోయారనమాట. అధికారం లేదు కదా ఇప్పుడు అని చెప్పి. సో, వాళ్ళు మా రాజీనామాను ఆమోదించండి మహాప్రభు అని చెప్పి మండలి చైర్మన్‌కి ఇలాగే మొరపెట్టుకుంటున్నారు రిపీటెడ్‌గా. అయితే మండలిలో ఆధిపత్యం వైకాపాది ఉంది కాబట్టి చైర్మన్ కూడా వాళ్ళ మనిషి మోషన్ రాజు ఉన్నారనమాట. సో, ఆయన ఏంటంటే ఇప్పుడు వాళ్ళ రాజీనామాలు ఆమోదిస్తే ఆ ప్లేస్‌లో కూటమి మనుషులు వస్తారు కాబట్టి ఆయన విచారణ పేరుతో వాటిని ఆమోదించకుండా తాత్సారం చేస్తూ వస్తున్నారు. ఇది కూడా 1.5 ఇయర్ నుంచి నడుస్తుంది. ఈ 2 కేసుల్లో కూడా జనరల్‌గా కోర్టులు అనేవి జ్యుడిషియరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఈ శాసనసభ వ్యవహారాలు, శాసనమండలి వ్యవహారాలకి, అంటే లెజిస్లేచర్ దానిలోకి ఇంటర్ఫియర్ అవ్వకూడదు రాజ్యాంగం ప్రకారం. సో, దానివల్ల వీళ్ళు కోర్టుకి వెళ్ళినా మహా అయితే బాబు వీటిని తొందరగా తేల్చండి స్పీకర్లు వారు చైర్మన్లు అని చెప్పగలుగుతాయి తప్ప నువ్వు ఇచ్చిన తీర్పు తప్పు అని క్వశ్చన్ చేసే అధికారం దానికి లేదనమాట కోర్టులకి. ఆ కోర్టులకి అధికారం లేదనే దాన్ని వీళ్ళందరూ రకరకాలుగా మ్యానిపులేట్ చేసి, మిస్యూజ్ చేసి, వాళ్ళ అధికారాలను విచక్షణ లేకుండా వాడేసి ఇలాంటి తీర్పులు ఇస్తూ ఉంటారనమాట. అయితే ఇందులో ఎవరు అతిథులు కాదు. గత ప్రభుత్వంలో పార్టీ మారినోళ్ళు మంత్రులుగా కూడా పనిచేశారు. సవితేందర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ నుంచి గెలిచి. సో, పార్టీలనే ఖాళీ చేసి బీఆర్ఎస్ చేర్చుకుందనమాట గత 10 ఏళ్లలో. పార్టీలనే ఖాళీ చేసేసింది ఏకంగా. కాబట్టి అవతల ఉన్నప్పుడేమో అలా మాట్లాడతారు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రజాస్వామ్యము అది ఇది కూని అంటూ మాట్లాడతారనమాట. వాళ్ళు అఫీషియల్‌గా మారిన పార్టీలోనే తిరుగుతున్నారు, జెండాలు వేసుకొని తిరుగుతున్నారు, జెండాలు లేకుండా తిరుగుతున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొంతమంది అసెంబ్లీలో కూడా వచ్చి అవతల పక్కే కూర్చుంటున్నారు, మారిపోయిన పార్టీ పక్క. వెరైటీగా ఉంటాయన్నమాట. వాటి మీద కోర్టుకెళ్ళినా కోర్టులు ఏం చేయకుండా నిస్సహాయంగా చూడడం. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాలు స్ట్రాంగ్ అయ్యే వరకు ఇవి మనం చూస్తూ ఉండాల్సిందే.